హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కరెంట్ అఫైర్స్లో నిలిచిన ఇంటర్నేషనల్, నేషనల్, స్టేట్కు సంబంధించినవి, అదేవిధంగా స్పోర్ట్స్, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అంశాలు చర్చించుకుందాం. దీనిలో మొదటి అంశము, కేంద్ర ప్రభుత్వము ప్రతి ఏటా నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో సెన్సస్ని ఏ విధంగా రిలీజ్ చేస్తుందో, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి ఏటా ఒక నేర సమీక్షకు సంబంధించిన నివేదికను ఆ రాష్ట్ర డీజీపీ చేతుల మీదుగా ఈ వార్షిక నేర సమీక్ష నివేదిక అనేది ప్రతి ఏటా విడుదల చేస్తుంది. దీనిలో భాగంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గతేడాది కన్నా ఈ శాతము 8.97% నేరాలనేవి పెరిగాయంటూ గతేడాది 1,95,582 నమోదవ ఈ సంవత్సరం 2,13,121 కేసులు నమోదయ్యాయి. వీటిలో ఎక్కువగా సైబర్ నేరాలు ఏకంగా 17.59% పెరిగాయంటూ నేరాల సంఖ్య పెరిగేందుకు ప్రధాన కారణమైందంటూ ఈ వార్షిక నేర సమీక్ష నివేదికను ఒకటి తెలంగాణ రాష్ట్ర డీజీపీ అయిన రవి గుప్తా విడుదల చేశారు. దీనిలో 16,339 కేసులు నమోదు కాగా 0 ఎఫ్ఐఆర్లు 1,108 నమోదయ్యాయి. ఇవి 2022 కన్నా 18.12% పెరిగాయి. ఇక 2023 వార్షిక నేర సమీక్ష నివేదిక విడుదల సందర్భంగా డీజీపీ రవి గుప్తా మాట్లాడుతూ, అదనపు డీజీపీలు వినయ్ ఆపరేషన్స్కు సంబంధించింది, సంజయ్ కుమార్ రెడ్డి శాంతి భద్రతలకు సంబంధించిన వారు, వీరిలో ఈ నివేదిక విడుదల చేసిన తర్వాత ఈ సంవత్సరంలో 2022 రోడ్డు ప్రమాదాలు 19,497, 2023 20,699, క్షతగాత్రులు 18,290, 2023లో 19,137, మరణాలు 6,886, 2023లో 6,788, 2022లో ఎంవి యాక్ట్ మోటార్ వెహికల్ యాక్ట్ కింద కేసులు నమోదైంది 1.78 కోట్లు అయితే 2023కి 1.51 కోట్లు నమోదయ్యాయి. ఇక జరిమానాలు 648.71 కోట్లు 2022 సంవత్సరానికి గాను, 2023 సంవత్సరానికి 519.18 కోట్లుగా నమోదయ్యాయి. ఇక నేరాలకు సంబంధించిన విషయాలను చూసినట్టయితే 2022-23కు సంబంధించి 780 నుంచి 789కి పెరిగాయి. బందిపోటు దోపిడీలు గతేడాది 29 ఉంటే ఇప్పుడు 42 అయినాయి. దొంగతనాలు 4,432 నుంచి 4,803కి పెరిగాయి. దోపిడీలు 501 నుంచి 495కు తగ్గాయి. సాధారణ చోరీలు 14,494 నుంచి 14,393కి కొంతగా తగ్గాయి. అల్లర్లు 402 నుంచి 447కు పెరిగాయి. అపహరణలు 1,308 నుంచి 1,362కు పెరిగాయి. దాడులు 18,153 నుంచి 19,551కి పెరిగాయి. అత్యాచారాలు 2,293 నుంచి 2,284కు పెరిగాయి. మోసం కేసులు 21,499 నుంచి 22,966కు పెరిగాయి. ఇతర ఐపీసీ నేరాలు 67,363 నుంచి 70,469 వరకు పెరిగాయంటూ నివేదికలో తెలిపారు. కొత్త సంవత్సరము తొలి రోజు నాటికి ప్రపంచ జనాభా 800 కోట్లు దాటనున్నట్టు అమెరికా లెక్కలు వేస్తుంది. అమెరికా జనగణన సంస్థ ఒక నివేదికను విడుదల చేసింది. గత ఏడాది కాలంలో ప్రపంచ జనాభా వృద్ధి రేటు 1% కంటే తక్కువగా నమోదైందని అమెరికాలో 0.53% వివరించింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని అయిన అక్టోబర్ 31ని రాష్ట్రీయ ఏకతా దివస్గా నిర్వహించాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది.
సర్దార్ పటేల్ స్మారకంగా ఏటా ఆయన జయంతి రోజైన అక్టోబర్ 31ని రాష్ట్రీయ ఏకతా దివస్గా నిర్వహించాలని కేంద్రము ఈ సందర్భంగా నిర్వహించింది. దేశంలో విద్యుత్ ప్రవాహాల వాహనాలపైన పనిచేస్తున్న అంకుర సంస్థలు పెద్ద సంఖ్యలో ఉన్న ఎక్కువ శాతం తయారీ విభాగంలోనే ఉన్నాయి. సాఫ్ట్వేర్ రూపకల్పనలో పనిచేస్తున్నవి పరిమితం. అందులో బ్యాటరీ ఇంటెలిజెన్స్గా పనిచేస్తున్నవి 6 అరుదు. ఇలాంటి విభాగంలో హైదరాబాద్ టీ హబ్ కేంద్రంగా పనిచేస్తున్న అంకుర సంస్థ పేరు టీ రైడ్ 2024 గ్లోబల్ స్టార్టప్ హీట్ మ్యాప్లో చోటు దక్కించుకుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెడుతున్న ప్రజా పరిపాలనలో 6 గ్యారంటీలు అనేవి ప్రవేశపెడుతున్నారు. వీటికి సంబంధించి వచ్చే ఫిబ్రవరిలో శాసనసభలో ప్రవేశపెట్టే బడ్జెట్లో ఆయా హామీల అమలుకు ఏ మేరకు నిధులు కేటాయించాలనేది గణాంకాలు సిద్ధం చేయాలని ఆర్థిక శాఖ తాజాగా గణాంకాలను సిద్ధం చేసింది. రోజురోజుకి డిఫెన్స్లో మహిళల శక్తి అనేది విపరీతంగా పెరుగుతుంది. డిఫెన్స్ వైపు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లాంటి కేంద్ర బలగాల వైపు చేరడానికి మహిళలు విపరీతంగా మొగ్గు చూపుతున్నారు. రక్షణ రంగంలో నాయకత్వ హోదాలను దక్కించుకొని సేవలను నడిపిస్తున్నారు. దీనిలో భాగంగా లద్దాఖ్లో భారత్ చైనా సరిహద్దులో స్వతంత్ర ఫీల్డ్ వర్క్ షాప్కు నేతృత్వం వహిస్తున్నారు కల్నల్ గీతా రాణా. ఈమె తొలి మహిళా ఆఫీసర్గా చరిత్ర సృష్టించారు. ఎలక్ట్రానిక్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఈఎంఈ కార్ప్స్ సభ్యురాలేమ. ఈమెది లుధియానా, చెన్నైలో శిక్షణ పూర్తి చేసి 2000 సంవత్సరంలో బాధ్యతలు చేపట్టారు. ఢిల్లీ కంటోన్మెంట్లోని భారత సాయుధ దళాలకు చెందిన అతిపెద్ద రక్త మార్పిడి కేంద్రానికి కమాండింగ్ ఆఫీసర్ అయ్యారు కల్నల్ సునీత. బిఎస్ ఆర్మీ మెడికల్ కార్ప్స్కి చెందిన ఈమె ఘనత సాధించిన తొలి మహిళగా చరిత్రకెక్కారు. ప్యాథాలజీ విభాగంలో పీజీ పూర్తి చేసిన సునీత అరుణాచల్ ప్రదేశ్లోని మిలిటరీ హాస్పిటల్లో సేవలందిస్తున్నారు. దేశ పౌరుల సంరక్షణ కోసం సైనికులు సరిహద్దుల్లో పహారా కాస్తున్న ఆ టైంలో కావాల్సిన సామాగ్రి, ఆహారం వగైరా సక్రమంగా అందించాలని ఉత్తర భారతదేశానికి సంబంధించిన ఈ బాధ్యతలను అందుకున్నవారు కల్నల్ సుచితా శేఖర్. కమ్యూనికేషన్ జోన్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ బెటాలియన్ తొలి మహిళా ఆఫీసర్ అయ్యారు. ఆకాశంలో ఎగిరే విమానాన్ని అవలీలగా నడపడానికి చిన్నతనంలోనే మనసు పారేసుకున్నారు సింధురెడ్డి. ఈమె ఎయిర్ ఫోర్స్లోనూ చేరారు. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవాల్లో వాయుసేన బృందానికి నాయకత్వం వహించిన ఈ తెలుగమ్మాయి ఫ్రాన్స్లోని ప్రతిష్టాత్మక బాస్టిల్ డే పరేడ్లో కూడా పాల్గొనే అవకాశం దక్కించుకుంది. దానిలో 68 మంది సభ్యులతో కూడిన ఐఏఎఫ్ బృందానికి నాయకత్వం వహించారు. అత్యంత ఎత్తైన యుద్ధక్షేత్రం, శత్రువులతో పాటు వాతావరణ ప్రయాణంగాను పరంపరంగాను ప్రమాదం పొంచి ఉంచున్న సియాచిన్లోనూ నియమితులయ్యారు కెప్టెన్ శివా చౌహాన్. ఈ అవకాశం అందుకున్న తొలి మహిళ 15,632 అడుగుల ఎత్తులో ఆ ప్రతికూల పరిస్థితుల్లో దేశ రక్షణకై ధ్యేయంగా ముందుకు సాగుతున్న వీరనారి. భారత నావికాదళ యుద్ధనౌకకు నాయకత్వం వహించిన తొలి మహిళా అధికారి కమాండర్ ప్రేరణ దేవస్థలి. ముంబైకి చెందిన ఈమె 2009లో నావికాదళంలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. వాయుసేనకు చెందిన ఓ పరేడ్ను చూసి తాను దానిలో భాగస్వామ్యం అవ్వాలనుకున్నారు రాజస్థాన్కు చెందిన దీపికా మిశ్రా. ఎయిర్ఫోర్స్లో చేరి చేతక్ హెలికాప్టర్లు నడిపే బృందంలో సభ్యురాలయ్యారు. 1600 గంటల హెలికాప్టర్లను నడిపిన అనుభవం ఆమెకు సొంతం. కెప్టెన్ శిలీజా ధామి. పంజాబ్లోని సరభా గ్రామానికి చెందిన ఈమె మధ్యతరగతి కుటుంబంలో పుట్టారు. ప్రభుత్వ పాఠశాలలో చదివిన ఈమె భారత వాయుసేన, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన మెంటార్ పివి సింగ్ స్ఫూర్తితో ఎన్సీసీలో చేరారు. అక్కడ అనుభవాలే ఈమెను ఐఏఎఫ్కు అడుగుపెట్టేలా చేశాయి. ఈ విధంగా మహిళలు కేంద్ర బలగాలలో విజయవంతంగా తమ పాత్రను నిర్వహిస్తున్నారు.
నంద్యాల జిల్లా సంజమాల మండలం పేరు సోములకు చెందిన మహమ్మద్ రఫీ జీవిత ఖైదు అనుభవిస్తూ కుంగుబాటుకు లోను కాకుండా దూర విద్య ద్వారా పీజీ సోషియాలజీలో స్వర్ణ పతకాన్ని అందుకున్నాడు. దూదేకుల నడిపి మాబున్ని దంపతులకు రెండో కుమారుడైన ఆయన ఓ కేసులో ముద్దాయిగా తేలడంతో కోర్టు జీవిత ఖైదు విధించింది. ఆయన చదువుపై ఉన్న ఇష్టంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం హైదరాబాద్ నుంచి పీజీ సోషియాలజీలో అత్యధిక మార్కులు సాధించి బంగారు పతకాన్ని గోల్డ్ మెడల్ను సాధించాడు. విశ్వవిద్యాలయం వీసీ జగదీష్ నుంచి ఈ నెల 28న హైదరాబాద్లో పతాకాన్ని అందుకుంటున్నారు. గణతంత్ర వేడుకలకు 18 మంది సఫాయి కార్మికులు ప్రత్యేక అతిథులుగా పంపిస్తున్న రాష్ట్ర పురపాలక శాఖ. గర్భవతులు ఆదుర్ద నిద్రలేమి తగ్గించడానికి ఇచ్చే డైజిఫైన్ మందుల వల్ల గర్భం కోల్పోయే ప్రమాదం ఎక్కువను తైవాన్ జాతీయ విశ్వవిద్యాలయం 14 సంవత్సరాల పాటు జరిగిన అధ్యయనంలో తెలిపింది. ఒక గృహ వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ CO2 తక్కువగా ఉంటే అక్కడ జీవం ఉండే అవకాశాలు తక్కువ. అదేవిధంగా ఈ అంశంపైన అమెరికాలోని MIT, బ్రిటన్లోని బర్మింగ్హామ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు పరిశోధన చేశారు. జనతాదళ్ యునైటెడ్ అధ్యక్షుడిగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రెండోసారి ఎన్నికయ్యారు. గతంలో 2016 నుంచి 2020 వరకు నితీష్ JDU అధ్యక్షుడిగా వ్యవహరించారు. శుక్రవారం జరిగిన సమావేశంలో నితీష్ పేరు ఇప్పటి వరకు అధ్యక్షుడిగా ఉన్న లల్లన్ సింగ్ స్వయంగా ప్రతిపాదించినట్టు తెలిపారు. ఉల్ఫాతో కుదిరిన శాంతి ఒప్పందం. హింసకు స్వస్తి చెప్పేందుకు అంగీకరించిన తిరుగుబాటు సంస్థ ఒప్పంద పత్రాలపైన సంతకాలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, హిమంత్ బిశ్వ శర్మ. అస్సాం ప్రజల జీవితాలలో ఇది ఒక గొప్ప రోజంటూ అమిత్ షా ఈ సందర్భంగా అభివర్ణించారు. అరవింద రాజ్కోవా నేతృత్వంలో ఉల్ఫా వర్గంలో 12 ఏళ్లుగా ప్రభుత్వం జరుపుతున్న బేషరతు చర్చల ఫలితంగానే సార్వభౌమ అస్సాం డిమాండ్తో 1979లో ఉల్ఫా అనేది ఏర్పాటైంది. 1990లో కేంద్ర ప్రభుత్వం ఆ సంస్థను నిషేధించింది. 2011లో ఆ సంస్థ 2 వర్గాలుగా చీలిపోయింది. 2011 సెప్టెంబర్ 3 నుంచి రాజ్కోవా వర్గం ప్రభుత్వంతో శాంతి చర్చలు జరిపింది. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ రాష్ట్రంలోని దళితులు, ఆదివాసీలకు నూతన సంవత్సర కానుకగా ప్రకటించారు. ఇకపై 50 ఏళ్లు దాటిన వారికి సైతం వృద్ధాప్య పింఛన్ ఇవ్వనున్నట్లు జార్ఖండ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పార్లమెంటులోని ఉభయ సభలు అంగీకరించిన ప్రధాన ఎన్నికల కమిషనర్ల నియామకాలు, సర్వీసు నిబంధనలకు సంబంధించిన బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. దీంతోనే ఈ ఈసీఈలకు సంబంధించిన బిల్లును చట్టంగా మారనుంది. ఆగస్టు 10న ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టగా ఈ నెల 12న ఎగువ సభలో, 21న లోక్సభలో సమ్మతి తెలిపాయి. ఇప్పుడు రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో అది చట్టరూపం దాల్చింది. ఆధ్యాత్మిక నగరి అయిన అయోధ్యలో శనివారం ప్రధాని మోదీ పర్యటించిన నేపథ్యంలో భద్రతా దళాలు భారీగా మోహరించాయి. గత 2 రోజులుగా దట్టమైన పొగమంచు కురుస్తున్న సందర్భంగా నగరమంతా బంతిపూల అలంకరణలు, గుడ్డె చిత్రాలు, స్వాగత తోరణాలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. తెలంగాణలోని రిజర్వాయర్లతో పాటు ఉమ్మడిగా ఉన్న 2 జలాశయాలు నిల్వలు తక్కువగా ఉన్నందువల్ల కొద్దిపాటి నీటిని జాగ్రత్తగా వినియోగించుకోవాలని, తాగునీటి సంక్షేమం తలెత్తకుండా చూడాలని కేంద్ర జలవనరుల సంఘం ప్రభుత్వానికి సూచించింది. రాష్ట్రంలోని వివిధ సంస్థలు, కర్మాగారాలు, మోటారు రవాణా సంస్థలు, సహకార సొసైటీలు, ట్రస్టుల్లో పనిచేస్తూ కార్మిక సంక్షేమ నిధిని చందా చెల్లిస్తున్న కార్మికుల పిల్లలకు ప్రతిభా పురస్కారాలు అందజేయనున్నట్లు తెలంగాణ కార్మిక సంక్షేమ బోర్డు కమిషనర్ అయిన గంగాధర్ తెలిపారు. హైదరాబాదులోని ఏదైనా ప్రముఖ రెస్టారెంట్లో 250 దొరికితే బిర్యానీ, ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే GST కన్వేయన్స్
ఇంటర్న్స్, హ్యాండ్లింగ్, ప్యాకింగ్, డెలివరీ ఛార్జీలన్నీ కలిపి కూడా 300 ఖర్చు అవుతుంది. దీనిలో ఓఎన్డీసీకి సంబంధించిన ఒక కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసింది. తక్కువ ధరల్లో సేవలు హైదరాబాద్ నగరంలో ఇటీవలే అందుబాటులోకి రావడం విశేషం. పాస్పోర్ట్ల జారీలో హైదరాబాద్లోని రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ కార్యాలయం 5వ స్థానంలో నిలిచింది. మొదటి 4 స్థానాల్లో ముంబై ఫస్ట్ ప్లేస్, బెంగళూరు సెకండ్ ప్లేస్, లక్నో థర్డ్ ప్లేస్, చండీగఢ్ ఫోర్త్ ప్లేసు. తర్వాత హైదరాబాద్ అనేది ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయము 5th ప్లేస్లో నిలిచింది. ఈ విషయాన్ని హైదరాబాద్ రీజనల్ పాస్పోర్టు అధికారి అయిన స్నేహజ వెల్లడించారు. భారత్ అమెరికాలకు మధ్య రక్షణ బంధం అనేది బలోపేతం చేయాలంటూ పెంటగాన్కు చెందిన వార్షిక నివేదిక 2023 పేరిట విడుదలైంది. ఇది ఆయుధాలతో యుద్ధ విన్యాసాలు చేయడం 2023లో సాధించిన గణనీయ విజయాలంటూ విశేషాలని అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ వార్షిక నివేదిక ద్వారా తెలిపారు. ఉత్తర గాజాలోని సిజాయా ప్రాంతానికి చెందిన ఈ నెల 15 సంఘటన జరిగింది. దీనికి సంబంధించిన ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దర్యాప్తుల్లో కీలకమైన విషయాలు వెల్లడయ్యాయి. ఆ ప్రాంతంలో బందీలుగా ఉంటున్న నిఘా సమాచారం ఉన్నప్పటికీ బలగాలకు తగిన అవకాశం లేకపోవడం వల్లే ఈ స్థితికి కారణమంటూ పేర్కొన్నారు. ఎర్ర సముద్రంలో మళ్ళీ హౌతీల దాడి. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం నేపథ్యంలో ఎర్ర సముద్రంలో అంతర్జాతీయ రవాణా నౌకలపైన గత కొన్ని రోజులుగా దాడులు అనేవి సాగిస్తున్న హౌతీ తిరుగుబాటుదారులు మరొకసారి తెగబడ్డారు. భారత నౌకాదళంలో అడ్మిరల్ స్థాయి అధికారుల కోసం కొత్తగా రూపొందించిన బ్యాడ్జీలను తాజాగా విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. మరాఠా సామ్రాజ్యాధినేత అయిన ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసత్వాన్ని ఇది ప్రతిబింబిస్తుందంటూ నౌకాదళ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఇటీవల వ్యాఖ్యానించారు. 5 రోజుల రష్యా పర్యటనలో ఉన్న విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి అయిన ఎస్ జయశంకర్ అక్కడ సెయింట్ పీటర్స్బర్గ్లో పర్యటించారు. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ పాఠశాలను శుక్రవారం సందర్శించి అక్కడ ప్రతిష్ఠించిన రవీంద్రుడి విగ్రహానికి నివాళులర్పించి ఇందుకు సంబంధించిన వీడియోను జయశంకర్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు. భారతదేశంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఖతర్ తీర్పును పరిశీలించాక తదుపరి చర్యలు చేపడతామంటూ తెలిపింది. ఈ తీర్పును అధ్యయనం చేశాక న్యాయ బృందాలు బాధిత కుటుంబాల సభ్యులతో చర్చించి తగు చర్యలనేవి తీసుకుంటామంటూ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి 2014 నుంచి 2019 వరకు ఏ ఒక్క కళాకారుడికి కూడా ఈ నంది పురస్కారాలు అనేవి ప్రదానం చేయబడలేదు. నంది అవార్డుని రాష్ట్ర స్థాయిలో ఆస్కార్ అవార్డుతో సమానంగా చూస్తారు. ఈ విషయం పైన సీనియర్ నటుడు మురళీమోహన్ 50 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పురస్కరించుకొని నిర్మాణ సంస్థ ఏబీ ఎంటర్టైన్మెంట్కు ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో కోమటిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కృత్రిమ మేధ ఐపీ ఆధారిత డిజిటల్ ఇంజనీరింగ్ సేవల సంస్థ సిగ్నిటీ టెక్నాలజీస్ హైదరాబాద్లో అప్షోర్ డెవలప్మెంట్ సెంటర్ ఓడిసిని 40,000 చదరపు అడుగుల్లో ఏర్పాటు చేశారు. దాదాపు 400 మంది నిపుణులు పనిచేసే ఈ కేంద్రాన్ని సిగ్నిటీ చైర్మన్ సివి సుబ్రహ్మణ్యం, సిఇఓ శ్రీకాంత్ చెక్కిలం శుక్రవారం ప్రారంభించారు. 81.90 లక్షల కోట్లు పెరిగిన మదుపర్ల సంఖ్య. ఇక నిఫ్టీ 50%లో 27 షేర్లు జీవనకాల గరిష్టానికి పంచుకోవడం, 40 షేర్లలో 10 నుంచి 100% లాభాలు. చిన్న మధ్య తరగతి స్థాయి షేర్ల దూకుడు అనేవి విపరీతంగా ఉంది. ఆర్థిక శాఖ ఒక సమీక్షను విడుదల చేసింది. తొలి అర్ధభాగంలో 7.7% వృద్ధి అనేది నమోదు కానుందన్నారు. వినియోగము, పెట్టుబడులు స్థిరంగా కొనసాగుతున్న తొలి అర్ధభాగం అధిక వృద్ధికి కారణం
అవకాశం ఉందంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ అంచనా వేసినట్టు వెల్లడించింది. పట్టణ ప్రాంతాల్లో వినియోగం బలపడిందంటూ, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే ఊపందుకుంటుందంటూ ఈ సందర్భంగా వెల్లడించారు. ఇక గేమ్స్కు సంబంధించిన అంశాలు. దక్షిణాఫ్రికా తొలి టెస్టులో భారత్ రెండో ఇన్నింగ్స్లో ఒంటరి పోరాటం చేసిన విరాట్ కోహ్లీ 76. ఈ క్రమంలో అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. 146 ఏళ్ల క్రికెట్ చరిత్రలో ఏ భిన్నమైన క్యాలెండర్ ఇయర్స్లో 2000 అంతర్జాతీయ పరుగులు పూర్తి చేసుకున్న తొలి బ్యాటర్గా రికార్డు సృష్టించాడు. ఆసియా యూత్ చెస్ ఛాంపియన్షిప్లో తెలంగాణ క్రీడాకారిణి గంట కీర్తి సత్తా చాటింది. దుబాయ్లో జరిగిన ఈ టోర్నీలో వ్యక్తిగత విభాగంలో కాంస్యం గెలిచిన కీర్తి టీం కేటగిరీలోనూ రాణించింది. అండర్-16 బాలికల క్లాసికల్ టీంలో స్వర్ణం, బ్లిడ్జ్ టీంలో రజతం, ర్యాపిడ్ టీంలో బంగారు పతకాలు అనేవి సాధించింది. జూనియర్ ఆర్టిస్టిక్స్ జిమ్నాస్టిక్స్ జాతీయ ఛాంపియన్షిప్లో తెలంగాణ అమ్మాయి నిషిక అగర్వాల్ అదరగొట్టింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రైజ్ మనీ 13% పెరిగింది. జనవరి 14న ప్రారంభమయ్యే టోర్నీ మొత్తం నగదు బహుమతి 484 కోట్లు పెంచుతున్నట్లు గ్రాండ్ స్లామ్ డైరెక్టర్ క్రెయిగ్ టైలీ తెలిపాడు. ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10లో భాగంగా పట్నా పైరేట్స్ పుంజుకుంది. గత 3 మ్యాచ్ల్లో ఆ జట్టు రెండో విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం పైరేట్స్తో 46-33తో హర్యానా స్టీలర్స్ను ఓడించింది. ఇక మరొక మ్యాచ్లో యూపీ యోధాస్ 34-33తో బెంగళూరు బుల్స్ను ఓడించింది. దీంట్లో ప్రదీప్ నర్వాల్ 10, సురేందర్ 7 యూపీని గెలిపించారు. ఇక ఈరోజు జరిగే ప్రో కబడ్డీ లీగ్స్లో తెలుగు టైటాన్స్ వర్సెస్ యుముంబా రాత్రి 8 గంటల నుంచి, యూపీ యోధాస్ దబాంగ్ ఢిల్లీ రాత్రి 9 గంటలకు ఈరోజు సంబంధించిన ప్రో కబడ్డీ లీగ్కి సంబంధించిన సమాచారం. ప్రపంచ బ్లిడ్జ్ చెస్ ఛాంపియన్షిప్లో తెలంగాణ కుర్రాడు అర్జున్ ఇరగేసి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. శుక్రవారం 12 రౌండ్లు ముగిసే నాటికి అతడు 9 పాయింట్లతో మరో భారత గ్రాండ్ మాస్టర్ నిహాల్ సరీన్, మ్యాగ్నస్ కార్ల్సన్ నార్వే, ఇండియన్ నెపోమిన్షి రష్యా మొదలైన వారు ఉన్నారు దీనిలో. సో ఇవి ఫ్రెండ్స్ డిసెంబర్ 30, 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో పైన ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.